చేసేసారు. చేశారా? ఫైన్. రికార్డింగ్ ఆన్లో ఉందా? చూడండి, మనకు ఒక ఎర్రర్ ఫామ్ అయింది కదా. యాక్చువల్గా ఎర్రర్ అనేది మనం చేసామండి. ఇది ఇది మనకి యాక్సెస్ లేకపోవటం వల్ల ప్రాబ్లం అయింది. ఒకసారి ఓపెన్ చేయండి, S/4HANA ఓపెన్ చేయండి, సర్వర్ ఓపెన్ చేయండి. అది రిజాల్వ్ అయ్యింది సార్. నేను తర్వాత పోస్టింగ్ చేసి పెట్టా ఇక్కడ చూపిద్దామని. సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. సేవ్ చేయండి. చూడండి, డాక్యుమెంట్స్ పోస్ట్ అవుతున్నాయి. మనకి యాక్చువల్గా ఎర్రర్ ఎందుకు ఫామ్ అయింది? టీ కోడ్ ఓపెన్ చేయండి. మనము కరెన్సీ ఇవ్వలేదు కదా, కరెన్సీ అనేది ఒక ట్యాగ్, మనకి యాక్సెస్ లేదు, దానివల్ల మనకు ప్రాబ్లం అయింది. టీ కోడ్ ఏంటి? OB22నా? OB22లో చూడండి ఎర్రర్ ఎందుకు ఫామ్ అయిందంటే, చూడండి OB22లో ఇక్కడ మనకు న్యూ ఎంట్రీ ఆప్షన్ అనేది లేదు యాక్చువల్గా. సో ఆప్షన్ లేదు. తర్వాత మనం సపోర్టింగ్ టీమ్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మనకి యాక్సెస్ ఇచ్చారు. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఏది? దానిపైన డబుల్ క్లిక్ చేయండి. నో సార్, ఇది మన కంపెనీ కోడ్ కాదు. వాళ్ళు ఇంటర్నల్గా చేసాము, యాక్సెస్ దీన్ని ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మీ కంపెనీ కోడ్ యాడ్ చేయలేదా వాళ్ళు? చేయలేదు సార్. సో ఎనీవే, ఇది యాక్చువల్గా ఏంటంటే మనం చేసిన కాన్ఫిగరేషన్ ప్రాబ్లం కాదు. ఇక్కడ మనకి యాక్సెస్ లేదు, వాళ్ళు ఇంటర్నల్గా యాడ్ చేశారు. సో దానివల్ల మనకు ప్రాబ్లం అయింది. ఓకేనా? రైట్. చూడండి, సో ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసాం మనం. 1 minute. ఎర్రర్స్ అనేవి S/4HANAలో ఓన్లీ లెడ్జర్స్ లెవెల్లోనే వస్తాయండి, మ్యాక్సిమం మనకు కనిపించవు. ఓకే, FB50లో చేశారు కదా. 1 more ఎంట్రీ పోస్ట్ చేయండి. చూడండి, S/4HANAలో ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తున్నామో చూడండి. క్యాష్ అకౌంట్ డేటా 2 పని చేద్దాం. 1 more ఎంట్రీ పోస్ట్ చేద్దామా? ఓకే, ఫైన్, చేసేయండి. కాస్ట్ సెంటర్ కూడా ఇవ్వాలి. మనం కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసాం కదా లాస్ట్ క్లాస్లో, మ్యాండేటరీ ఇవ్వాలి కాస్ట్ సెంటర్ అనేది. S4FC అనేది క్రియేట్ చేసాం. ఎంటర్, సిమ్యులేట్, సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, ఇలా పోస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇది డబల్ స్క్రీన్. సింగిల్ స్క్రీన్ లో కూడా పోస్ట్ చేయొచ్చు. F-02కి వెళ్ళండి. F-02 డాక్యుమెంట్ డేట్ క్రింద 40 దగ్గర పని చేయండి. ఇప్పుడు మన ఎంట్రీ ఎలా పోస్ట్ చేద్దామంటే, క్యాష్ అకౌంట్ తీసుకోండి. క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. క్యాష్ అకౌంట్ ఇచ్చారా? ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, 1 lakh, 10,000 ఏదైనా పర్లేదు. $50 కమిషన్ రిసీవ్డ్. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, స్టార్+ ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి. కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. బిజినెస్ ఏరియా కాదు, కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. చూసారా, డబుల్ స్క్రీన్ లో కాస్ట్ సెంటర్ ఎక్కడ ఇవ్వాలి? కింద చూడండి, కాస్ట్ సెంటర్. సింగిల్ స్క్రీన్ లో ఇచ్చాం కదా. సో S/4HANAలో కాస్ట్ సెంటర్ అనేది ఇవ్వాలి. ఎంటర్.
బిజినెస్ ఏరియా కూడా ఉంది. కాస్ట్ వెయిట్ చూడండి, ఇక్కడ ఒక ఎర్రర్ ఫామ్ అయింది చూడండి. ఇక్కడ వెయిట్ ఇక్కడ మనకు ఒక ఎర్రర్ ఫామ్ అయింది చూడండి. ఎంటర్ చేయండి. చూడండి, S4CA S4FC is blocked for the assignment posting అంట. చూడండి, ఒక ఎర్రర్ ఫామ్ అయింది. సో దేనికి సంబంధించింది? ఇక్కడ కాస్ట్ సెంటర్ అనేది బ్లాక్ అయింది. ఎందువల్ల బ్లాక్ అయింది? ఎవరు చేశారు ఇది? ఎవరు పోస్ట్ అయింది కదా, అప్పుడే బ్లాక్ అవటం ఏంటి? వెయిట్ చేయండి. కేఎస్ ఓపెన్ చేయండి. ఏమో వచ్చింది, కాస్ట్ సెంటర్ కదా, కాస్ట్ సెంటర్. ఓకే, చూడండి, ఎర్రర్ మనం రిజల్యూషన్ చేసేద్దాం. ఇది సింపుల్ గానే ఉంటుంది. KS02కి వెళ్ళండి. KS02 మీ కాస్ట్ సెంటర్ ఇవ్వండి. S4CAనా? కాస్ట్ సెంటర్ ఇది కాదే. మీకు ఫస్ట్ మీ కంట్రోలింగ్ ఏరియా మార్చాలి. పైన ఎక్స్ట్రాస్లోకి వెళ్ళండి. సెట్ కంట్రోలింగ్ ఏరియా, ఇది మీది కాదు. పైన ఎక్స్ట్రాస్లోకి వెళ్ళండి. టాప్లో ఉంది సెట్ కంట్రోలింగ్ ఏరియా. మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. అక్కడ S4CA కదా మీది. కంటిన్యూ చేయండి. కాస్ట్ సెంటర్ ఏంటి మీది? S4FC. ఎంటర్ చేయండి. కంట్రోల్లోకి వెళ్ళండి. కంట్రోల్ ఇక్కడ ఏమైనా లాక్లో ఉన్నాయా చూద్దాం. క్లిక్ చేయండి. ఇక లాక్లో ఉంది చూసారా? లాస్ట్లో అవి తీసేయండి. సేవ్ చేయండి. లాస్ట్ వన్ ఉంచండి. సరే, సేవ్ చేసేయండి. సో దీనివల్ల మనకు ఎర్రర్ ఫామ్ అయింది. ఓకే, వెళ్ళండి. ఎంట్రీ పోస్ట్ చేద్దాం. డబల్ స్క్రీన్ లో చేద్దాము. సింగిల్ స్క్రీన్ ఆల్రెడీ చేశారు మీరు. డబల్ స్క్రీన్ లో చేద్దాం. చూడండి, సింగిల్ స్క్రీన్ లో F-02 ఎంటర్ చేశారా? ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, పోస్ట్ అయిందా? S4HANAలో కూడా ఎర్రర్స్ వస్తాయి. క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డా? రిసీవ్డ్. ఇట్లా ఇది సింగిల్ స్క్రీన్ లో ఇలా పోస్ట్ చేయొచ్చు. వన్ మోర్ పోస్ట్ చేస్తారా? ప్రాక్టీస్ పర్పస్. క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. వన్ మోర్ చేయండి. బిజినెస్ ఏరియా కరెక్ట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఏం కాదు, కరెక్టే ఉన్నట్లుంది. ఎంటర్. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. కాస్ట్ సెంటర్ ఇవ్వండి. ఎంటర్. సిమ్యులేట్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఇది డబల్ స్క్రీన్ లో చేస్తున్నాం మనం. సేవ్. ఓకే, ఇది డబల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం. మనం ఫారెన్ కరెన్సీ ట్రై చేద్దామా? FB50కి వెళ్ళండి. మనం ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేసేసాము. చూద్దాం అవుతుందా అవ్వదు. కరెన్సీ USD తీసుకోండి. USD
USD. Commission paid account data to cash $1,000 ఇవ్వండి. Commission paid account data to cash. Commission paid account data $1,000 to cash. Cash or bank ఏదైనా తీసుకోవచ్చు. ఎంటర్ చేయండి. కాస్ట్ సెంటర్ ఇవ్వాలి కదా. S4FC ఎంటర్. అమెరికన్ డాలర్ $1,000 పోస్ట్ చేశాం కదా. సిమ్యులేట్ చేయండి. పోస్ట్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది US డాలర్. లోకల్ కరెన్సీ పైన క్లిక్ చేయండి. డిస్ప్లే కరెన్సీ. వావ్, పిక్ అయింది చూసారా. 82 రూపీస్ మనం కోట్ చేసాం ఇంతకు ముందు. ఫారెన్ కరెన్సీ కాన్ఫిగరేషన్స్ అనేవి ఈసీసీలో సపరేట్ గా చెప్పాను. S4 హనాలో డైరెక్ట్ గా యాడ్ చేస్తాం మనం. సో డైరెక్ట్ గా పోస్ట్ చేస్తాం. ఇంతకు ముందు మనం ఏం చేసాము, ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసి తర్వాత ఎంట్రీ పోస్ట్ చేసాం. S4 హనాలో ఈసీసీలో సపరేట్ గా చెప్పాను. ఇక్కడ డైరెక్ట్ గా పోస్ట్ చేస్తాం. సో ఎంత కోట్ చేసాం మనం, 82 రూపీస్ కోట్ చేసాం US డాలర్. అలాగే వన్ మోర్ కూడా పోస్ట్ చేయండి. ఇంకోటి సింగపూర్ డాలర్ తీసుకోండి చూద్దాం. SGB ఇవ్వండి. ఎస్ క్లిక్ చేయండి. ఎస్ అండ్ సింగపూర్ డాలర్ కదా. ఇక్కడ సింగపూర్ డాలర్ కనిపిస్తుందా. ఎస్ జీ ఇవ్వండి చెప్తాను. SGD సింగపూర్ డాలర్ కదా. సింగపూర్ డాలర్ చేసాము మనం, చేస్తే వస్తుంది. సేమ్ తీసుకోండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. కాస్ట్ సెంటర్ కరెక్ట్ ఇచ్చారా. ఎంటర్ చేయండి. ఏం కాదు. 44 రిక్వైర్డ్ అకౌంట్ అసైన్మెంట్ గివెన్ టు కాస్ట్ అకౌంట్. కింద కూడా కాస్ట్ సెంటర్ అంటే ఇవ్వండి. సిమ్యులేట్ చేయండి. ఎంటర్. పోస్ట్ చేయండి. సింగపూర్ డాలర్ కూడా తీసుకుంది. ఇవన్నీ చేసేసాం మనం, కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా. ఎంటర్ చేయండి. పోస్ట్ సేవ్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది లోకల్ కరెన్సీ. సింగపూర్ కరెన్సీలో ఎంత తీసుకున్నాం, $62 తీసుకున్నాం. పిక్ అయింది కరెక్ట్ గా. ఇంకా ఏం చేసాం మనం, గ్రేట్ బ్రిటన్ పౌండ్ కూడా తీసుకున్నాం కూడా. GBP అది కూడా తీసుకోండి. పోస్ట్ అయిందా. GBP తీసుకుని ఎంట్రీ పోస్ట్ చేయండి.
ఎంటర్ చేయండి. ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ చేయడం అంతే. సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఎంటర్. పోస్ట్ చేయండి. ఈ మోర్ దాన్ 100 రూపీస్ తీసుకున్నామా? 100 రూపీస్ తీసుకున్నాం మనం ఆ రోజు. చూసావా? 1 lakh. లోకల్ కరెన్సీ 1000, నాన్ లోకల్ కరెన్సీ 1 lakh. అర్థమవుతుందా లేదా మీకు ఇవన్నీ? అర్థమవుతుంది సార్. నెక్స్ట్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఒకటి చేద్దాము. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఒకటి ట్రై చేద్దాము. మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కూడా చేసేసాం ఇక్కడ. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ FB50కి వెళ్ళండి. FB50లోనే ఉన్నా సార్. ఓకే ఫైన్. FB50లో ఉన్నారు కదా. ఒక పని చేద్దాం. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఎలా చేస్తాం? యాక్చువల్గా ఈరోజు డాక్యుమెంట్ డేట్ ఈరోజు తీసుకున్నారు. పోస్టింగ్ డేట్ అంటే మనం లాస్ట్ ఇయర్ తీసుకున్నాం. 31/03/2024 ఇవ్వండి. 31/04/2024. యాక్చువల్గా ఈరోజు డేట్ అనేది ఈరోజు డేట్ అనమాట. కానీ 31/03/2024 అంటే ఎప్పటిది? 31 అంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అనుకుందాం. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక 10 రూపీస్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చేయమన్నారు. ఇవ్వండి డాక్యుమెంట్, ఇవ్వండి కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్ తీసుకోండి. ఒక 10 రూపీస్ ఇవ్వండి చాలా. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్ని చిన్న చిన్న అమౌంట్ ఉంటుంది. ఒక 10 రూపీస్ తీసుకుందాం. ఆ డేట్ ని బేస్ గా చేసుకుని చూడాలి మనం. కాస్ట్ సెంటర్, ఎంటర్, సిమ్యులేట్. ఇన్వాలిడ్ డేట్ అంటుంది సార్. ఇన్వాలిడ్ వస్తుందా? ఓకే ఓకే. మనకి యాక్చువల్గా ఇక్కడ ఓకే మనం కాస్ట్ సెంటర్ అనేది ఈ మంత్ లో క్రియేట్ చేశాం కదా. అవ్వకపోవచ్చు. 24 కదా. తీసుకోవట్లేదు. మనం రీసెంట్ గా స్టార్ట్ చేసాం కదా ప్రాజెక్ట్, దాని వల్ల వచ్చింది. ఇది అవ్వదులేండి. ఇది అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ ఇవి. యాక్చువల్గా 31/003 ఇవ్వాలి. యాక్చువల్గా 03 ఇవ్వండి. తీసుకుంటుందా? ఎంటర్ చేయండి. పోస్టింగ్ 0 నాట్ ఓపెన్ అంట. పీరియడ్ కూడా ఓపెన్ లో లేదు మంది. ఓకే ఇది ఓల్డ్ పీరియడ్ కదా, ఇది తీసుకోవట్లా. 2023. ఓకే తీసుకోలేండి, ఇది అవ్వదులే. ఎందువల్ల అవ్వట్లేదు ఇది? యాక్చువల్గా వెయిట్ 31/03/2024. 24 అంటే మన లాస్ట్ ఇయర్ లేదు కదా ఏమి డేటా. ఓకే ఫైన్, లీవ్ ఇట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ FB50లో ఉన్నాం కదా. ఒక పని చేద్దాం. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవ్వండి.
మనం లెడ్జెస్ బేస్ గా చేసుకుని కూడా ఎంట్రీస్ చేయాలి. SPRO SAP EG యాక్సెస్ స్క్రీన్కి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీస్, FB50L లెడ్జెస్ ని బేస్ గా చేసుకుని ట్రై చేద్దాం. ఓకే, ఇవి యాక్చువల్లీ ఇవన్నీ మీకు రియల్ టైమ్ లో యూజ్ అవుతాయండి. డబుల్ క్లిక్ చేయండి. లెడ్జెస్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేయడం ఎట్లా. లెడ్జర్ గ్రూప్ అని చూసారు అక్కడ, లెడ్జర్ గ్రూప్. మన లెడ్జర్ గ్రూప్ ఏంటి, పైన 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 డ్రాప్ డౌన్ చేయండి, మనకు కనిపిస్తే. కొన్ని పని చేయండి, మాన్యువల్ L4 L6 ఇచ్చామా. L4 ఎగ్జాంపుల్. ఓకే, L6 ఇచ్చారు, ఇవ్వండి. కింద కమిషన్ పెయిడ్ అకౌంట్ అటా టు క్యాష్ అకౌంట్ ఇవ్వండి. కమిషన్ పెయిడ్ అకౌంట్ అటా టు క్యాష్ అకౌంట్. L4 తీసుకోవచ్చు, L1 కూడా. ఇప్పుడు L4 కూడా చేసాం. L4 బేస్ గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. గో టు డాక్యుమెంట్, చూడండి ఇక్కడ L4 తీసుకుంటే L4 లెడ్జర్ రిఫ్లెక్ట్ అవుతుంది. L5 తీసుకుంటే L5 రిఫ్లెక్ట్ అవుతుంది. 0L తీసుకుంటే ఓన్లీ 0L కే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేయండి. ఐఎమ్ సారీ, ఎంటర్ సిమ్యులేట్ పోస్ట్. నెక్స్ట్ L4 కూడా తీసుకోండి. L4 అనుకోటి మనం క్రియేట్ చేసాం, దాన్ని తీసుకొని పోస్ట్ చేయండి. కమిషన్ పెయిడ్ అకౌంట్ అటా టు క్యాష్. లెడ్జెస్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. ఎంటర్. కాస్ట్ సెంటర్ ఇవ్వండి. L4 ఎందుకు క్రియేట్ చేయలేదు, మనం L4 చేసాం కదా, డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అది వీళ్ళు చేంజ్ చేస్తుంటారు. అయితే L4 చేసాం కదా మనం. చేసాం సార్, L4 L6 చేసాము. L4 కూడా చేసాము, డెలీట్ అయినట్లుంది. ఓకే ఫైన్, నో ఇష్యూ. L5 చేసాం కదా, L4 కూడా చేయొచ్చు. మనకు అది డెలీట్ అయిపోయింది, మేబీ దాని వల్ల కనిపించట్లేదు. ఓకే ఫైన్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి, సో ఇలా ఎంట్రీస్, GL ఎంట్రీస్ అన్ని ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇంకా అది ఎంట్రీ పోస్ట్ చేస్తాం కదా, ఫైన్. అంటే లెడ్జెస్ వైజ్ గా కూడా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. మనం లెడ్జెస్ ని బేస్ గా చేసుకుని కూడా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. L4 ఎందువల్ల మిస్ అయింది, ఓ పని చేయండి, వెళ్ళండి. ఓ పని చేయండి, ఇక్కడ డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళండి. ఇక్కడ జనరల్ లెడ్జర్ వ్యూ పైన క్లిక్ చేయండి. ఎంట్రీ వ్యూ పైన క్లిక్ చేయండి. L6 చూసారా, లెడ్జర్ గ్రూప్ L6 కింద చూడండి. L6 లెడ్జర్స్ వైజ్ గా కూడా ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. ఎంట్రీ వ్యూలోకి వెళ్ళండి. ఇది ఎంట్రీ వ్యూ. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఓకే ఫైన్.
లెడ్జెస్లోకి వెళ్ళండి. L4 ఉంది కదా, L4 ఉంది, ఎందుకని పిక్ అవట్లేదు? కనిచి నీ కంపెనీ కోడ్కి లింక్ అయ్యలేదు, అది వేరే కంపెనీ కోడ్లు ఎవరో చేంజ్ చేస్తారు ఇవన్నీ. ఇట్లా చేంజెస్ డెమో సర్వర్ ఇంక ఇట్లాగే ఆడుకుంటూ ఉంటారు, మనం ఏం చేయలేం. సరే లీవ్ ఇట్, వదిలేండి, తర్వాత చూద్దాంలే. క్రియేట్ చేయకండిలే, మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతుంది. మీకు అర్థం ఎలా చేయాలో మీకు అర్థమైంది కదా, అలా ఉంచేయండి. ఓకే, రేపు నేను మీకు రివర్సల్ పోస్టింగ్ చెప్తాను. S/4HANAలో రివర్సల్ పోస్టింగ్ అనేది ఎలా చేయాలంటే చెప్తాను మీకు నెక్స్ట్ క్లాస్. S/4HANAలో రివర్సల్ పోస్టింగ్ ఎలా ఉంటుందో రేపు చెప్తాను. క్లియరా? అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? ఇది S/4HANA అన్న టఫ్ ఉందా మీకు? సేమ్ ఈసీసీ వస్తే హనా వచ్చేస్తుంది, ఏం లేదు. అందరికీ అర్థమవుతుందండి? అర్థమవుతుంది. మీకు డెప్త్ గా చెప్పాలి అంటే, ఇంకా ఎక్స్ప్లెనేషన్ తో పాటు కావాలంటే వీడియోస్ ఇచ్చాను, అవి చూడండి. అవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో రేపు చెప్తాను మీకు S/4HANA. రేపు రివర్సల్ పోస్టింగ్ చేద్దాం. S/4HANAలో ఎలా ఉంటుందో చూద్దాం రేపు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.